అడిగారు కదా, స్పెసిఫిక్గా అడిగారు కాబట్టి స్పెసిఫిక్గానే చెప్తాను. నాడు నేడు అనేది ఒక స్లోగన్ అండి. అందులో అంతకు మించి ఏమీ లేదు. స్కూల్స్ మీరు చూసారా? స్కూల్స్ చూశాను, నేను చూశాను. మార్పు ఏం నేను రాలేదా? చూసా. మా ఊళ్ళో స్కూల్ నేను రోజు నేను చదువుకున్న స్కూల్ ఇవాళ ఉంది. ఆ స్కూల్ రోజు చూస్తూనే ఉంటాను నేను. రంగులు వేశారు అంతే. రంగులు, రిపేర్లు, బాత్రూమ్లు ఇవి ఎప్పటి నుంచి ఉన్నాయి అనుకుంటున్నారు? మనకి వాట్సాప్ యుగంలో తెలియదు కానీ 1980లో రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వంలో ఫస్ట్ టైం ఇండియాలో హెచ్ఆర్డి, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అనే పదం వినపడింది. దానికి ఒక కొత్తగా మినిస్ట్రీని పెట్టారు, మినిస్ట్రీని తయారు చేశారు. దానికి పివి నరసింహారావు గారు మినిస్టర్, హెచ్ఆర్డి మినిస్టర్. ఆయన హయాంలోనే విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో నాడు నేడు పేరుతో పాడుబడిపోయిన స్కూళ్ళు, ప్రభుత్వ పాఠశాలలను, వేలాది పాఠశాలలను జగనన్న నాడు నేడు పేరుతో అభివృద్ధి చేశాడు. ఈ మేధావికి, ఈ అధికారికి అవి కూడా కనిపించలేదట. ఏం చేశారు అంటే రంగులు వేశాడు, బాత్రూమ్ రిపేర్ చేశారని చెప్తున్నాడు. కానీ ఆయనకి నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలో జరిగిన మార్పులు మాత్రం ఆయనకి కంటికి కనిపించలేదు. పైగా వీళ్ళకి, వీళ్ళ నాయకుడికి ఎలాగూ అభివృద్ధి చేయడం చేత కాదు. పక్క వాళ్ళు చేసిన అభివృద్ధిని సొంత ఖాతాలో వేసుకోవడం తప్ప సొంతంగా చేసిన అభివృద్ధి అనేది ఏదీ లేదు. అయితే ఆయన అభివృద్ధి చేయకపోగా నాడు నేడు పేరుతో జగనన్న ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దిన దాన్ని కూడా చిన్నగా చేసి చూపడం కోసం ఈయన ఏం చెప్తున్నాడంటే, ఇది రాష్ట్రాల నుంచి ప్రజలు కట్టిన పన్నులన్నీ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ విద్యా అభివృద్ధికి కొంత డబ్బు కేటాయిస్తుంది, దాంతో చేశారు తప్పించి ఈయన చేసింది ఏదో అన్నట్టుగా తగ్గించి చూపడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసింది ఆయన. మరి ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి, సీనియర్, అందరికంటే సీనియర్ నాయకుడు అని చెప్పుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కదా. మరి ఇంతకాలం పనిచేసి కూడా పాఠశాలలు అలా ఎందుకు ఉన్నాయి? ఆయన ఎందుకు దాన్ని మార్పు చేయలేకపోయాడు? అంటే ఆయనకు చేయటం ఇష్టం లేక చేయలేదా? లేకపోతే ఇప్పుడు చెప్పినట్టు, ఇప్పుడు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినట్టు అప్పుడు డబ్బులు ఇవ్వలేదా? కొత్తగా వచ్చిన మార్పు ఏంటి? కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఉంది, మన పన్నులు అప్పుడు కట్టాం, ఇప్పుడు కడుతున్నాం. మరి అప్పటికిప్పుడు తేడా ఏంటి? నాయకత్వం మారింది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు, చేయలేకపోయారు, చేయలేదు, అందుకని ఇష్టం లేదు కాబట్టి. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ గారు చేశారు. పోయినసారి 1924 మధ్యలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు. ఆయనకి విద్య అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలి, మంచి ఉన్నత విద్య అందించాలి, మంచి వసతులు కల్పించాలి, చదువుకునే విద్యార్థికి చదువు మీద ఆసక్తి కలగాలని స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్కి పోటీగా నూతనంగా ఆధునిక హంగులతో నిర్మించి నాడు నేడు ప్రోగ్రాం అని పేరు పెట్టారు. అది కూడా ఈయనకి కనిపించలేదట, ఈ మేధావి గారికి.